వరుసగా ఐదో రోజు, ఐదో కేసులో రావణ్‌ని అరెస్ట్ చేసిన తర్వాత, ఈసారి క్లైమాక్స్‌లో ఏమి ట్విస్టులు లేవు. ఎందుకంటే, మొదట 4 రోజులు అరెస్ట్ చేసి, 4 సార్లు మెజిస్ట్రేట్‌లు బెయిల్ ఇచ్చిన తర్వాత, ఈసారి పాలకవర్గం ఊరుకోరు గదా! అందుకని చెప్పి ఏకంగా ఉపాధి చట్టం అంటే టెర్రరిస్ట్‌ల మీద, నక్సలైట్‌ల మీద పెట్టే ఉపాధి చట్టాన్ని అతని మీద పెట్టారు కాబట్టి, ఇంక అందరూ ఊహించినదే. దీనిలలో బెయిల్ రావు. ఖచ్చితంగా రిమాండ్‌కే ఇస్తారు. ఊహించినట్లుగానే గన్నవరంలో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. నెల్లూరు జైలుకు రావణ్‌ని తరలించారు. అయితే జడ్జి గారి దగ్గర సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత మేజిస్ట్రేట్ గారి దగ్గర తీర్పు రిజర్వ్ అయిన తర్వాత బయటకొచ్చి రావణ్ తరపున వాదించిన జడా శ్రావణ్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ అంటున్నారు, రావణ్ తరపున నేను ఆర్గ్యుమెంట్స్ వినిపించాను. అటువైపు రావణ్‌కి వ్యతిరేకంగా 25 మంది న్యాయవాదులు వాదనలు వినిపించారు. రావణ్‌ని ఉరిదీయాలన్నారు. రావణ్‌కి మరణశిక్ష విధించాలి అన్నారు. రావణ్‌కి భూమి మీద బ్రతికే హక్కు లేదు అన్నారు. అని చెప్పి మీడియాలో కూర్చొని ఒక ప్లాట్‌ఫామ్ మీద కూర్చొని మాట్లాడినందుకే ఉరిశిక్షలు, మరణశిక్షలు అమలు చేసేసేయాలా? అని చెప్పి ఇంకో పాయింట్ అన్నారు. హిడ్మాకేమో నివాళి అంటే శ్రద్ధాంజలి ఘటించారట. మరి వీడియో చేశారో, పోస్ట్ పెట్టారో ఏమో తెలియదు. మొత్తం మీద అయితే హిడ్మాకైతే శ్రద్ధాంజలి ఘటించారు రావణ్. ఆ అంశాన్ని కూడా ప్రస్తావించుకుంటూ నక్సలైట్ హిడ్మాకి శ్రద్ధాంజలి ఘటించాడు. ఈయనకు బ్రతికే హక్కు లేదు అని. నిజంగా ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ చెప్పినటువంటి ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఇలా వినిపించి ఉంటే మనం చూడలేదు కాబట్టి మనకు తెలియదు. ఆయనే అటువైపు న్యాయవాది కాబట్టి ఆయనే చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ ఉన్నాం. అదే ఒకవేళ నిజమైతే ఇంక మనం నక్సలైట్లతో వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి, వాళ్ళకి ఇల్లు ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి, మరి వీళ్ళందరినీ బహుశా వీళ్ళని కూడా ఊరి తీసేసేయాలా? ఏమో.